జై తెలంగాణ నినాదం కోసం కొందరికి నచ్చడం లేనట్టుంది. ఇటు రాష్ట్ర అధికార పార్టీకి అటు దేశ అధికార పార్టీకి రెండింటికి నచ్చడం లేదు. గట్టిగా చెప్పాలంటే అసలు ఆ పదమే అనొద్దు, జై తెలంగాణపై నిషేధం విధించాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీలు. జై తెలంగాణ అనే నినాదాన్ని మట్టి కరిపించి మరిపిస్తేనే మన జాతీయ పార్టీల మనుగడకు భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఉండదనే భావనలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జై తెలంగాణ ఓ పార్టీ నినాదం కింద లెక్కేసి దానిపై దుష్ప్రచారం చేసే కుటీల యత్నానికి పాల్పడుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ నేతలు. అయితే జై తెలంగాణ అంటే సెంటిమెంటా? ముమ్మాటికి కానే కాదు. జై తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ జీవన పోరాటం, తెలంగాణ ఆత్మగౌరవం, తల్లి తెలంగాణను కొలిచే ఓ శ్లోకం, యావత్తు తెలంగాణను ఏకం చేసిన నినాదం. అన్నింటికీ మించి జై తెలంగాణ అంటే మా అమరవీరుల త్యాగాల రూపం, వాళ్ళ ప్రాణత్యాగాల పునాదుల మీద పురుడు పోసుకున్న తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ నినాదం. జై తెలంగాణ అంటే తిరుగుబాటు, విప్లవం, 6 దశాబ్దాల పోరాట ఫలితం, భవిష్యత్తు తరాల భరోసా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. జై తెలంగాణ గురించి చెప్పాలంటే తెలంగాణ అంటే కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు అన్న విషయాన్ని ఇక్కడ ఉండే రాజకీయ పార్టీలు కానీ ఇతరత్ర కానీ వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు కలిసి జై తెలంగాణ అనే పదం ఉండకూడదు. జై తెలంగాణ అంటే సెంటిమెంట్లా మారిపోతుంది. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుంది అనే ఏదైతే నినాదం ఉందో అది 100కు 100% 100% కూడా దాన్ని మనం కొట్టిపారేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మనం ఆలోచిద్దాం. ఈరోజు జై తెలంగాణ అనే నినాదం ఆనాడు ఈనాటిది కాదు కదా. మరి అలాంటప్పుడు జై తెలంగాణ అని అనకూడదు అని భారతీయ జనతా పార్టీ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలు ఎందుకు కుట్రలు చేస్తున్నాయి? ఈ కుట్రల గురించి ఒకసారి చూద్దాం. ఇటీవల ఓ మీటింగ్లో ఆర్మూరు ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిపోతున్నది, ఇక నుంచి రాజకీయ నాయకులు ఎవరైనా సరే జై తెలంగాణ అనద్దు, ఆ పదానికి తక్కువగా వాడాలని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో రాకేష్ రెడ్డిపై తెలంగాణ సమాజం గుస్సుగా ఉంది. జై తెలంగాణ అననోడు, జై తెలంగాణ అని నినాదించని రాజకీయ నాయకుడు, జై తెలంగాణ అనే పదం పలకనోడు మా తెలంగాణలో ఉండాల్సిన అవసరం లేదు. మీరు బాజాప్తుగా ఇక్కడ నుండి దుబ్బేరు, లేకపోతే మీ బద్దలు బాసింగాలు చేస్తారు తెలంగాణ ప్రాంత ప్రజలు. నేను మళ్ళా చెప్తున్నా, జై తెలంగాణ అనే పదాన్ని అనద్దు అని చెప్పడానికి వానికి ఏ హక్కు ఉన్నది? ఎవరైనా సరే ఎంతటి వాడైనా సరే, ఎక్కడి నుంచి ఊడిపడ్డా సరే జై తెలంగాణ అనే పదం ఖచ్చితంగా అనాల్సిందే. జై తెలంగాణ అనే పదం లేకుండా ఉపన్యాసాలే ఉండద్దు భయ్. జై తెలంగాణ అంటేనే కదా అందరికీ తెలిసేది. జై తెలంగాణ అనద్దు, ఇదేంది రాజకీయ కుట్రలు? ఇదేం బాధ మీకు? ఏంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి